హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు 5 అదేనండి 5 అనే నెంబర్తో డయాగ్రామ్స్ ఎలా గీయాలి. అయితే ఈరోజు ఈ 5 అనే నెంబర్తో 5 రకాల డయాగ్రామ్స్ నేర్చుకుందామండి. అది కూడా ఎలాగంటే ఈజీ మెథడ్లో, అది కూడా మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5 అనే సంఖ్యతో 5 రకాల డయాగ్రామ్స్ నేర్చుకుందాం అండి. చూస్తున్నారా, ఈ 5 అనే నెంబర్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ని అటు ఇటు జాగ్రత్తగా యూ షేప్లో కలుపుతామన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ ఒక సి ఆకారం తీసుకుని కింద దాన్ని ఎలా కలుపుతుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించిన తర్వాత ఇక్కడ వి ఆకారాన్ని పెడుతుందన్నమాట. చూడండి, ఒక వి ఆకార టైప్లో పెడుతుందన్నమాట. కింద కూడా ఒక వి ఆకారాన్ని పెట్టానమాట. చూస్తున్నారా, అదేనండి సముద్రంలో ఎక్కువగా కనిపించే షార్క్. అదే ఈ తిమింగలాలు కానీ షార్క్ కానీ కనిపిస్తుంటాయి కదా, ఇవి ఎలా కనిపిస్తాయి, అవి ఎలా ఉంటాయి, అందంగా కనిపించేటువంటి ఎలా ఉంటాయి అనేది ఈ డయాగ్రామ్లో 5 అనే నెంబర్తో గీస్తున్నాం అన్నమాట. చూసారా, ఇలా 5 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో గీసేటువంటి డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్ ఇది మాట. ఈ డయాగ్రామ్కి ఫస్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే స్కై బ్లూ. చూస్తున్నారా, ఈ స్కై బ్లూ కలర్తో జాగ్రత్తగా లైట్గా రుద్దుతుంది అనమాట. ఎందుకంటే కనుక ఇది సిల్వర్ టైప్లో లైట్గా కనిపిస్తుంటుంది అనమాట. మన సముద్రంలో ఎక్కువ కనిపిస్తుంటాయి కదండి. ఇది లైట్గా రుద్దడం వల్ల ఏంటంటే కనుక ఈ కలర్ని మనం కొద్ది రెడ్ కలర్ని రుద్దితే కనుక రెండు కలర్స్ని కలిపితే కనుక ఈ కలరింగ్ అనేది బాగా అందుతుందనే ఉద్దేశంతో లైట్గా తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, దీన్ని జాగ్రత్తగా హ్యాండ్తో రఫ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. ఇలా చేసిన తర్వాత మనం ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్తో కూడా జాగ్రత్తగా అక్కడక్కడ రఫ్ చేస్తామన్నమాట. చూడండి, అక్కడ సిల్వర్ టైప్లో లైట్గా కనిపించే విధంగా ఉండడం కోసం కొద్ది పింకిష్ని కవర్ చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మనం లైట్ పింక్ టైప్లో కనిపించే విధంగా జాగ్రత్తగా కలరింగ్ చేస్తున్నామన్నమాట. చూసారండి, ఇలా చేసిన తర్వాత దాని పళ్ళు అదేనండి పళ్ళు దగ్గర రెడ్ డిష్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఈజీ మెథడ్లో మనం 5 అనే సంఖ్యతో ఫస్ట్ డయాగ్రామ్ అయినటువంటి ఈ షార్క్ని ఈజీగా గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో గీయొచ్చు అన్నమాట. సెకండ్ డయాగ్రామ్ అంటే ఇదే 5 నెంబర్తో సెకండ్ డయాగ్రామ్ ఎలా గీయొచ్చో ఒకసారి చూద్దామండి. చూస్తున్నారండి, ఈ విధంగా మనం 5 అనే నెంబర్ తీసుకున్నామన్నమాట. ఈ 5 అనే నెంబర్ తీసుకున్న తర్వాత ఈ 5 అనే నెంబర్లో ఏ డయాగ్రామ్స్ గీస్తే వస్తుంది, ఎలా ఏ మెథడ్లో చేద్దామో చూద్దామండి. చూస్తున్నారా, ఇలా తీసుకున్న తర్వాత పైన ఒక యూ షేప్ని తీసానమాట. ఆ యూ షేప్ తీసిన తర్వాత దీనికి ఒక సి ఆకార టైప్లో జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట. చూడండి, అలా తీసుకున్న తర్వాత ఒక సి ఆకార టైప్లో తీసుకుని స్ట్రైట్ లైన్ గీసానమాట. చూస్తున్నారా, ఇలా గీసిన తర్వాత కిందకి ఒక లైన్ని జాగ్రత్తగా కలిపామన్నమాట. అదేనండి ప్యారెట్, అదే రామచిలుక. రామచిలక డయాగ్రామ్ అనేది ఈ విధంగా 5 అనే సంఖ్యతో నీట్గా గీస్తున్నామన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ మెథడ్లో 5 అనే సంఖ్యతో మన బర్డ్లో కూడా ఒక బర్డ్ని గీస్తామన్నమాట. చూడండి, ఈజీ మెథడ్లో ఎలా కనిపిస్తుందో. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ బర్డ్కి లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ ఉంటుంది కదండి, ఆ లైట్ గ్రీన్ తీసుకుంటామన్నమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే పింక్ కలర్ అయినటువంటి రెడ్ కలర్ కానీ ముక్కుకి వేసిన తర్వాత మిగతాదంతా ఈ లైట్ గ్రీన్తో రఫ్ చేస్తామన్నమాట. అంటే మనం ఎప్పుడు రామచిలకని చూస్తే కనుక ఎప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందులోకి మన ఆంధ్రప్రదేశ్ యొక్క జాతీయ పక్షి కాబట్టి ఈ పక్షికి ఎప్పుడు గ్రీనిష్లో కనిపిస్తుందన్నమాట. చెట్ల మీద ఎప్పుడు జామకాయలు తింటూ అందంగా కనిపిస్తుందన్నమాట. అటువంటి రాష్ట్ర పక్షి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నమాట. చూసారా, సెకండ్ డయాగ్రామ్ ఎలా ఉందో. ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్. ఇప్పుడు 5 అనే నెంబర్తో థర్డ్ డయాగ్రామ్ ఏం గీద్దామో చూడండి ఒకసారి. చూస్తున్నారు, ఫస్ట్ 5 అనే నెంబర్ తీసుకున్నమాట. ఈ 5 అనే నెంబర్ తీసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ సి తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, అలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ మధ్యలో తీసుకుని జాగ్రత్తగా సి తీసుకుంటున్నామండి. అదేనండి ఏంటి ఇలా గీస్తున్నారు అనుకుంటున్నారా, చెర్రీస్ అండి. అంటే మనకి చెర్రీ పళ్ళు కనిపిస్తుంటాయి కదా, ఆ చెర్రీస్ అనేవి గుత్తులుగా కనిపిస్తూ ఉంటాయండి. ఆ గుత్తుగా కనిపించేటువంటి చెర్రీస్ని ఈజీ మెథడ్లో కనిపించే విధంగా మనం ఇలా అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా గీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్లో తీసుకున్న తర్వాత ఈ చెర్రీస్కి పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయండి. ఈ పింక్ కలర్లో కనిపించేటువంటి ఈ చెర్రీస్ చూడడానికి చాలా అందంగా పుల్లగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ చెర్రీ పళ్ళు అనేవి చాలా అందంగా ఉంటాయి, టేస్ట్గా కూడా కనిపిస్తాయి. ఆ టేస్ట్ కనిపించాలంటే కానీ నీట్గా మనం దీన్ని డిజైన్ చేయాలి. వాటర్ కలర్స్తో కానీ ప్యాస్టల్స్తో కానీ జాగ్రత్తగా చేయాలండి. ఇప్పుడు నేను ఈ ఆయిల్ ప్యాస్టల్తో చేసిన తర్వాత లైట్గా చేసుకుని లైట్ మెరూన్ కలర్ని చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా,
ఈ మెరూన్ కలర్ని ఇచ్చిన తర్వాత ఈ కలర్కి కొద్దిగా హైలైట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన తర్వాత దీన్ని హ్యాండ్తో రఫ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు ఇలాగా ఈ హ్యాండ్తో రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా చెర్రీస్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా చెర్రీస్ అనేవి నీట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దాని కొమ్మలకు కానీ దాని యొక్క రొబ్బలకు కానీ అన్నిటికి గ్రీన్ వేస్తుంది అన్నమాట. చూసారా ఈ విధంగా 3వ డయాగ్రాము చెర్రీస్ కింద గీసామన్నమాట. ఇప్పుడు 4వ డయాగ్రామ్ అంటే 5 నెంబర్తో 4వ డయాగ్రామ్ ఏం చేద్దామో చూడండి. చూస్తున్నారా 5 నెంబర్ని తీసుకున్నమాట. చూస్తున్నారా ఈ 5 నెంబర్ని తీసుకున్న తర్వాత ఆ 5ని జాగ్రత్తగా పైన ఒక వి షేప్లో మార్చుకున్నమాట. ఇలా చేసుకుని జాగ్రత్తగా ఒక ఆకారాన్ని ఒక పక్షి ఆకారం టైప్లో ఉండేటువంటి ఆకారాన్ని చూపిస్తున్నమాట. చూస్తున్నారా అదేనండి మనకి పాలపిట్ట కనిపిస్తూ ఉంటుంది కదండి. మనం ఎప్పుడు ఉగాది వస్తుందంటే పాలపిట్టని చూపిస్తూ ఉంటారు. అందులోకి ఆ పాలపిట్టలో ఉండేటువంటి కలర్స్ కానీ అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కలరింగ్ అంతా నీట్గా కనిపించే విధంగా నీట్గా చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ కలర్స్ని నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కలర్స్ అనేవి అందంగా ఉండాలి కాబట్టి ఆ కలరింగ్ కూడా చూపిస్తుందన్నమాట. అయితే ఈ కలర్ వచ్చేటప్పటికి నీట్గా ఎలా ఉంటుందంటే కనుక అల్ట్రామెన్ బ్లూ అంటే మనం పాలపిట్ట రంగు అని చెప్తూ ఉంటామండి. అల్ట్రామెన్ బ్లూ టైప్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ అల్ట్రామెన్ బ్లూ అనేది చాలా స్కై బ్లూ కన్నా బాగుంటుంది అన్నమాట. అటువంటి కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్స్ని జాగ్రత్తగా చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. ఇలా నీట్గా మనం ఈ కలర్స్ అనేవి అప్లై చేస్తున్నాం అన్నమాట. ఇలా అప్లై చేయడంతో ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా ఈ 4వ డయాగ్రామ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్లో మనం డార్క్ బ్లూని అప్లై చేసుకుని జాగ్రత్తగా హ్యాండ్తోని ఈ పాలపిట్టని నీట్గా తయారు చేస్తున్నమాట. చూసారండి ఎంత ఈజీగా కనిపిస్తుందో. ఇలా కనిపించేటువంటి 4వ డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకుంటారని ఊహిస్తున్నానండి. అలాగే 5వ డయాగ్రామ్ ఈ 5వ డయాగ్రామ్ని 5 అనే నెంబర్తో ఎలా చేయాలో చూద్దామండి. చూస్తున్నారా ఈ 5 అనే నెంబర్తో 5వ డయాగ్రామ్ని ఎంత ఈజీ మెథడ్లో చేస్తామో చూడండి. చూస్తున్నారా ఇలా తీసుకున్న తర్వాత కిందకు కూడా ఒక సి ఆకారం టైప్లో తీసుకుని ఎస్ అనే ఆకారాన్ని మారుస్తుంది అన్నమాట. చూస్తున్నారా 5 అనే నెంబర్తో ఎస్. అయితే ఈ ఎస్ 3Dలో కనిపిస్తుంది అన్నమాట. అంటే 5 అనే నెంబర్ కూడా కనిపిస్తుందండి. ఈ 5 అనే నెంబర్ 3Dలో కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఎస్ అనే నెంబర్ కింద కనిపిస్తూ ఉంటుందండి. చూస్తున్నారా ఇలా 3Dలో కూడా ఈజీ మెథడ్లో గీయొచ్చు కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. చూస్తున్నారా ఇలా ఈజీ మెథడ్లో మనం ఎస్ అనే సింబల్ని తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా స్క్వేర్ టైప్లో కనిపించేటువంటి ఎస్. దీనికి ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా ఈ ఎల్లో ఫ్యాస్టల్తో ఏం చేస్తున్నానంటే రబ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎల్లో కలర్తో నీట్గా ప్రజెంట్ చేసుకుని నెక్స్ట్ దానికి డార్క్ కలర్ అంటే బరన్సన కలర్ ఉంటుంది కదండి, అదే బ్రౌన్ కలర్ని తీసుకుని జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో చూపించే విధంగా రఫ్ చేస్తున్నమాట. అంటే లైటింగ్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో డార్క్నెస్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అన్నీ చూపించుకుంటూ చేయాలన్నమాట. చూస్తున్నారు ఇప్పుడు కొద్ది డార్క్నెస్ కనిపించడం కోసం కొద్ది డార్క్ కలర్ని అప్లై చేస్తున్నమాట. చూస్తున్నారా ఈ విధంగా మనం హైలైట్ అవ్వడం కోసం 2 కలర్స్ని మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నమాట. ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో 5వ డయాగ్రామ్ని 5 అనే 3Dతో కానీ ఎస్ ఆకారంలో కానీ చేయొచ్చు అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం 5 అనే నెంబర్తో 5 రకాల డయాగ్రామ్ నేర్చుకున్నామండి. ఈ 5 డయాగ్రామ్స్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ డయాగ్రామ్స్ కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. ఇటువంటి డయాగ్రామ్స్ మరీ కొత్త వీడియో చేసి మన ఛానల్లో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.